హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్స్తో కుచ్చులు డిజైన్ చేస్తారు కదా. సో అది మనం సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. కుచ్చిళ్ళ కోసం ఎటువంటి టైలర్ షాపులకు కానీ బొటిక్యూలకు కానీ వెళ్ళనవసరమే లేదు. చాలా ఈజీగా ఇప్పుడు ఎలా కుచ్చులు రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శారీకి కావాల్సినటువంటి మ్యాచింగ్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇటువంటి శారీకి వచ్చినటువంటి అట్టర్లకు కానీ లేకపోతే పిల్లలు ఎగ్జామ్ రాసే ప్యాడ్కి కానీ తీసుకొని దానికి ఇలా 250 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గమ్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలాంటివి మన శారీకి ఎన్నైతే సరిపోతాయో అలా అన్నీ రెడీ చేసుకోవాలి. 2 కలర్స్ తీసుకున్నామంటే కలర్కి 2 చొప్పున ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటితో టూత్ పిక్ తీసుకున్నాను. టూత్ పిక్ తీసుకొని మనకి లెంత్ చూసుకోవాలి. ట్యాజిల్ లెంత్ ఎంతైతే కావాలో నేను ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాను. 1.5 ఇంచు పెట్టుకొని ఇలా జరీ థ్రెడ్తో ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా లాగినట్టుగా చుట్టినట్లయితే ఒక 10 రౌండ్స్ చుడుతున్నాను. ఇలా 10 రౌండ్స్ చుట్టడం అయిపోయిన తర్వాత ఆ జరీ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టూత్ పిక్ని లాగేయాలి. అక్కడ సన్న హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఈ జరీ థ్రెడ్ని బయటకు తీసి ఇలా ముడిపెట్టుకోవాలి. ఇలా ముడిపెట్టుకున్నట్లయితే ఈ పోగులు అస్సలు బయటకు అనేవి రావు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ట్యాజల్. ఇలా ఒక 3-4 ముళ్ళు అయితే పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా ట్యాజల్ అయితే రెడీ అయిపోయింది. ఆ జరీ థ్రెడ్ని కట్ చేసి మనకు కావాల్సిన లెంత్ నాకైతే తెలుసు. ఉతారుగా నాకు 1.5 ఇంచ్ నేను కట్ చేసుకోగలను కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరైతే ఒక చిన్న పుల్ల పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకో కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందాకట్లాగే ఆ టూత్ పిక్ని ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్లో టూత్ పిక్ని పెట్టుకొని జరీ థ్రెడ్తో మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ చుట్టుకోవాలి. ఇలా 10 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ని కట్ చేసి పుల్ల బయటకు లాగేసి ఆ హోల్లో నుంచి జరీ థ్రెడ్ని అటువైపుకి లాగాలి. సేమ్ ఒక 3-4 ముళ్ళు అయితే పెట్టేసుకోవాలి. నేను చూపించిన విధంగా ట్యాజిల్ని రెడీ చేసుకున్నారంటే ట్యాజిల్స్ చాలా నీట్గాను చాలా అసలు మళ్ళీ ఊడిపోవడం అనేది ఉండదు. మనము ఎందుకంటే ఆ హోల్లో నుంచి థ్రెడ్ తీసి ముడిపెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి. చూసారా, ఫైనల్గా ట్యాజిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లెంత్ చూసుకొని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మన శారీకి ఎన్నైతే కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. శారీ లెంత్ని బట్టి లేదా మనము శారీకి పెట్టే గ్యాప్ని బట్టి మనకి 40 or 50 అలా పడతాయి. ఇప్పుడు శారీకి కావాల్సినటువంటి గోల్డ్ బీడ్స్, స్టోన్ రింగ్స్, క్యాప్స్ ఇలా మనము వీటిల్లో కూడా గోల్డ్ కలరు, సిల్వర్ కలరు ఇలా కలర్స్ దొరుకుతాయి. అలా తెచ్చుకోవాలి. తర్వాత సూయింగ్ థ్రెడ్ అలాగే నీడిలు తీసుకొని నీడిల్కి 6 పొరల థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాజల్స్ని ఈ గోల్డ్ బీడ్స్, స్టోన్ రింగ్స్, క్యాప్స్ 3 ఎక్కించుకొని ట్యాజల్ ఎక్కించుకోవాలి. అది ఎలానో చూద్దాం. ఇలా చివరన ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అక్కడ ఒకసారి ఇలా ముడి పెట్టుకోవాలి. ప్రతి ట్యాజల్కి నేను ముడి పెడుతున్నాను. ఎందుకంటే పొరపాటున అసలు ఊడేదేం ఉండదు, కానీ ప్రతిదానికి మనం ముళ్ళు పెట్టుకుంటే సేఫ్టీ. ఇలా నీడిల్ ఎక్కించుకోగానే ఒక 2 ముళ్ళు అయితే పెట్టుకొని
మనం శారీకి తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ బీడు, తర్వాత స్టోన్ రింగు, తర్వాత క్యాప్, ఈ 3 ఎక్కించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్లో మనము గ్రీన్ కలర్ టాజల్ ఎక్కిస్తున్నాం. ఇక్కడ చూడండి, మిడిల్ ఆల్రెడీ టాజల్ మధ్యలో మిడిల్లో నుంచి సైడ్కి తీసుకున్నా. ఇప్పుడు ఆ సైడ్ నుంచే ఇంకొక సైడ్కి నీడిల్ని బయటకు తీయాలి. ఇప్పుడు ఎక్కడైతే నీడిల్లు బయటకు తీసామో అక్కడి నుంచే టాజల్ మధ్యలోకి వెళ్ళి పైనున్న 3 క్యాప్, స్టోన్ రింగు, బీడు మూడిట్లో నుంచి నీడిల్ పైకి తీయాలి. తీసి శారీకి వెళ్ళి గుచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ముడి పెట్టుకోవాలి. ముడి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎంత గ్యాప్ అయితే, నాకైతే 1 ఇంచు గ్యాప్తో పెడుతున్నాను. 1.5 ఇంచ్ గ్యాప్తో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇది పట్టు చీరకి 1 ఇంచు చాలా దగ్గరగానే పెడుతున్నాను. 1 ఇంచ్ గ్యాప్లో నీడిల్ని మళ్ళీ బయటకు తీసుకొని అక్కడ మళ్ళీ ముడి పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒక బీడు, ఒక స్టోన్ రింగు, క్యాప్ మూడింటిని ఎక్కించుకొని టాజల్స్ ఇక్కడ మనము 2 ఒక్కొక్క కలర్ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ నేను సేమ్ కలరే తీసుకున్నాను. టాజల్ మిడిల్లో నుంచి సైడ్కి నీడిల్ తీసుకోవాలి. టాజల్ కరెక్ట్గా మిడిల్కి ఆ క్యాప్లోకి కరెక్ట్గా కుచ్చుగా ఉంటుంది ఇలా కుట్టినట్టయితే. ఇప్పుడు సైడ్లో నుంచి ఇటు సైడ్కి నీడిల్ని బయటకు తీసి మళ్ళీ ఆ సైడ్ నుంచి మిడిల్లోకి అన్ని క్యాప్కి, స్టోన్ రింగ్కి, బీడ్కి అన్నిటికీ నీడిల్ని ఎక్కించుకొని శారీలోకి దింపేయాలి. ఇలా దింపేసిన తర్వాత ప్రతి టాజల్కి ముడైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ముడి పెట్టేసుకుంటున్నాను. ఒక 2-3 ముళ్ళు పెట్టేసుకోవాలి ఇలాగా. చూసారా, కరెక్ట్గా 1 ఇంచ్ గ్యాప్. మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తో మనం ముందే డ్రా చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఒక టాజల్కి ఇంకో టాజల్కి మధ్యలో మన బొట్టన వేలంత గ్యాప్ పెట్టుకొని కూడా నెక్స్ట్ టాజల్ని కుట్టుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గా మిడిల్లో 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వచ్చి గ్రీన్ కలర్ వేస్తున్నాం, నెక్స్ట్ 2 వచ్చేసి రెడ్ కలర్ వేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒక చిన్న బీడు, తర్వాత స్టోన్ రింగు, క్యాపు 3 ఎక్కించుకున్న తర్వాత టాజల్ మిడిల్లో నుంచి సైడ్కి నీడిల్ని తీయాలి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి నీడిల్ని బయటకు తీసి మళ్ళీ అటువైపు నుంచే టాజల్ మిడిల్లోకి నీడిల్ పోనిస్తూ పైనున్న క్యాపు, స్టోన్ రింగు, బీడు మూడిట్లోకి నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శారీలోకి నీడిల్ని దింపేయాలి. కింద మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక 2-3 ముళ్ళు పెట్టేసుకోవాలి. ఇలా ముళ్ళు పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ నెక్స్ట్ టాజల్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట. మనం ఇందాక సిల్క్ థ్రెడ్స్తో ఒక జరీ థ్రెడ్ వేసి రౌండ్గా చుట్టాము, ఒక 10 రౌండ్స్ అలా చుట్టాం. అది వచ్చేసి కుచ్చులు కట్టడానికి మాత్రమే అన్నమాట. మామూలుగా మనం ఆరియా వర్క్ వేసే జరీ థ్రెడ్ వేరు, ఇలా కుచ్చులు కట్టడానికి వచ్చే జరీ థ్రెడ్ వేరు. అది మనము
షాప్లో అడిగి తీసుకొని రావాలి. ఆర్యా వర్క్ వేసే జరీ థ్రెడ్ వచ్చేసి మనకి అంత గట్టిగా లాగామంటే తెగిపోతుంది. ఇదే ఇప్పుడు నేను చుట్టిన ఆ థ్రెడ్ అయితే మీరు షాప్లో అడిగి తీసుకొని ఒకసారి లాగి చూడండి. మన చెయ్యి కట్ అయిపోతుందే కానీ దారం మాత్రం తెగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ జరీ థ్రెడ్ తీసుకోండి. మనం టాజల్స్ వేసేటప్పుడు మెటీరియల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూసారా, ఇలా 2 టాజల్స్ ఒక కలరు, 2 టాజల్స్ ఒక కలర్లో వేస్తున్నాను. మన ఇష్టం. ఇక్కడ 3 వేయచ్చు. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి రెడ్ కలరు, నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ కూడా ఉంది కాబట్టి మనం గోల్డ్ కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను 2 కలర్స్తో వేస్తున్నాను కాబట్టి 2 వేస్తున్నాం. ఒకటి ఒక కలరు, ఇంకొకటి ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. 4 కూడా వేసుకోవచ్చు. 4 ఒక కలర్ వేసి నెక్స్ట్ 4 ఇంకో కలరు అలా కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ రెడ్ కలర్ పక్కన మళ్ళీ మనం గ్రీన్ కలర్తో సేమ్ ప్రాసెస్ ఇందాక మనం ఎట్లయితే స్టిచ్ చేసామో అదే విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నేను టాజిల్స్ పెట్టినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా వెరైటీలు ఉంటాయి. మనకి నచ్చిన డిజైన్లు నచ్చిన కలర్స్లో కూడా ఉంటాయి. మన శారీ తీసుకొని వెళ్ళి మెటీరియల్ మన శారీకి ఎటువంటి మెటీరియల్ అయితే మ్యాచ్ అవుతుందో అటువంటిది మనం సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. సిల్క్ థ్రెడ్స్ కూడా అంతే అన్నమాట. ఇప్పుడు నేను వేసిన డిజైన్ అయితే కలర్కి 2, గ్రీన్ కలర్వి 2 రోల్స్, రెడ్ కలర్వి 2 ఖచ్చితంగా పడతాయి. కొద్దిగా కాస్ట్లీ పట్టు చీరలు, కంచి పట్టు చీరలు ఇలాంటివి అయితే పన్నా ఎక్కువ వస్తుంది. ఒక్కోసారి అయితే 2 థ్రెడ్స్ కూడా చాలు. కలర్కి 3 చొప్పున కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కొద్దిగా ఫ్రీగా ఉన్న టైంలో ఈ టాజిల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇలా శారీ పెట్టుకునేసి ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఒకవేళ ఏదన్నా అర్జెంటు శారీ మనకేదో ఫంక్షన్కి కావాలి అని అనుకున్నప్పుడైతే ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర టాజిల్స్ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కుచ్చులు కట్టమని చెప్పి ఇచ్చేసి మనం ఇలా శారీ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా 2 కలర్స్తో పెట్టుకుంటా చివరికి వచ్చేసాము. చివరిన లాస్ట్లో మళ్ళీ ఒక గోల్డ్ బీడు, స్టోన్ రింగు, ఒక క్యాప్, రెడ్ కలరు టాజల్. చూసారా, మిడిల్లో తీసుకోవాలి. ఇలా మిడిల్లోకి తీసుకొని సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి అటువైపుకి నీడిల్ని లాగేసి మళ్ళీ మిడిల్లో నుంచి పైకి తీసుకోవాలి. నీడిల్ని కిందకి దింపేసి సేమ్ ఇందాకట్లాగే ముడిపెట్టేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియోలో శారీ టాజల్ మేకింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఒక శారీ ఇలా రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మంచి టిప్స్తో శారీ టాజల్ మేకింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా మంచి లుక్ అయితే వచ్చేసింది ఈ శారీకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఫైనల్గా టాజల్ శారీకి అందం, శారీ మనకు మరింత అందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.